బాపట్ల జిల్లాలో మహిళపై వైసీపీ నేత దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. విచక్షణ రహితంగా దాడి చేయడంతో పాటు వైద్యం అందకుండా చేశారని బాధితురాల బంధువులు ఆరోపిస్తున్నారు. చెరుకుపల్లి మండలం ఆళ్లవారిపాలెం గ్రామం పంచాయతీ బాప్టిస్ట్ పాలెం చెందిన బాధితురాలు శిరీష తన ఇంటి పక్కనే ఉన్న మహిళతో వివాదం జరిగింది. దీంతో తన భార్యతో గొడవపడిందన్న కారణంతో రేపల నియోజకవర్గ వైసీపీ బూత్ కమిటీ అధ్యక్షుడు రాజశేఖర్ మానవత్వాన్ని మరిచి సదరు మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. తన వెనుక నియోజకవర్గ సమన్వయకర్త ఈవూరు గణేష్ ఉన్నాడంటూ బాధితురాలకి చీరతో ఉరివేయబోయాడని ఆరోపించారు. బాధితురాలని వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అక్కడ డాక్టర్ కూడా అదే పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో చికిత్స అందించలేదని వాపోయారు. ఈ క్రమంలోనే పేద ప్రజలకు వైద్యం అందించాల్సిన వైద్యులు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఈ విధంగా వ్యవహరించడంపై స్థానిక ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తగాదయిందండి. మధ్యాహ్నం టయాన ఈ అబ్బాయి వచ్చి రాజశేఖర్ వచ్చి ఈ శిరీషాని బూతులు తిట్టాడండి. తిట్టి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఆడవాళ్ళు తిట్టారు, అయిపోయిందండి. తెల్లారి గట్ల 5 గంటల సమయాన 7వ తారీఖున శిరీష 5 గంటలకు కొనుక్కొని ఉంటే వాళ్ళ భర్త ఏమో బయటికి వెళ్ళాడండి, బాత్రూమ్కి వెళ్ళాడండి. 2 పిల్లల్ని వేసుకొని కొనుక్కొని ఉంటే శిరీషాని చెంపలకేసి కొట్టి లేకపోతే కాకుండా పక్క చేరుంటే ఊరేసాడండి. గొంతంతా ఓసుకుపోయింది. 2 చిన్నపిల్లలు మమ్మీ 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 అని ఏడుతుండే లేక ఏలాడుతుండే లేక పిల్లలు తిని మా అమ్మ ఏం చేసింది, గబగబా పిల్లలు ఏడుతున్నారు ఏందోనని వచ్చిందండి. మా అమ్మని నెట్టేసేసి ఈ అబ్బాయి అప్పటికి ఈ అమ్మాయి కళ్ళు బయటకు వచ్చేసేసింది, నాలుగు బయటకు వచ్చేసేసింది. మా అమ్మని నెట్టేసేసి పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోయింది. మా అమ్మ కేకలకి ఇలా పక్క ఏమిటోళ్ళు వాళ్ళ భర్త వాళ్ళు వచ్చి ఉప్పదీసారండి. ఉప్పదీసి మా అమ్మాయిని తీసుకొని చెరుకుపల్లి వెళ్తే గణేష్ డాక్టర్ హాస్పిటల్లో కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదండి మాకు. ఆ పార్టీ పూర్వకంగా ఆ హాస్పిటల్లోనే ఉంటాడండి అతను, రాజశేఖర్ గారిముటి రాజశేఖర్. మాకు ఫోన్ చేసి మాకు స్టేట్మెంట్ ఇవ్వద్దు, మరి మీరు ఇక్కడ తట్టుకోలేరు, డబ్బులు అవుతాయి అని అన్నారండి. అని 15 ఏళ్ళు ఫస్ట్ కట్టించుకున్నారండి. ఎంత డబ్బులు అవుతాయి అని కట్టించుకున్నాక అతను ఫోన్ చేసినాక మా స్టేట్మెంట్ ఇవ్వకపోతేను మేమేం చేసాము, మేము వెళ్ళిపోతామంటే మమ్మల్ని 50,000 ముందు 3 లక్షలు కడితేనే పంపిస్తామన్నారండి. తర్వాత 50,000 కట్టండి అని అన్నారండి. అని మేము తగాదాడినాక ఎప్పుడుకో గొడవ అయినాక గణేష్ డాక్టర్ గారు వైసీపీ తరఫున అతను వైసీపీ తరఫున వాళ్ళందరి చేతుల్లో పలుకుబడి ఉందండి. మా దగ్గర ఏమీ లేదు, మేము పేదవాళ్ళము. ఆ అమ్మాయిని ఆ పని చేసి అట్ట చేసి కొట్టి చంపైపోయాడండి. ఆ ఘాట్లు అంతా మీరే చూస్తున్నారుగా, మీరు న్యాయం చేయాలి ఏదన్నా కానీ. మరి ఇంకా అది జరిగింది. ఇక వాళ్ళకేమో వెనకాల ముందు ఎవరు లేరండి. వాళ్ళ పార్టీ పూర్వకంగా డబ్బు ధనం అందరూ ఉండవాళ్ళండి. మా పరిస్థితి నిన్నటి నుంచి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వాళ్ళకి ఎరాము లేరండి. మేము ఎవరు లేకుండా పక్కన కూర్చొని ఉన్నామండి. మమ్మల్ని చూసి నవ్వను, మీకు ఏం చేత అయింది మీరు చేసుకోండి, మీ వల్ల అయింది మీరు చేసుకోండి అని మమ్మల్ని బెదిరిస్తున్నారండి. ఇది జరిగింది అసలు.